హాయ్ అండి. వెల్కమ్ టు హాయ్ సోమి యూట్యూబ్ ఛానల్. ఏంటంటే ఈరోజు నేను మీకు కాజాలు అనేది నేర్పిస్తున్నాను. చూడండి, ఇప్పుడు నేను వేస్తున్నా కదా, ఎంత అంటే ఎంత నీట్ పర్ఫెక్ట్గా వచ్చాయో. సేమ్ ఇదే విధంగా అవి అటు ఇటు పోకుండా సేమ్ ఇదే విధంగా మీకు నేను ఇప్పుడు చూపిస్తాను ఏ విధంగా స్టిచ్ చేయాలి. మామూలుగా ఇప్పుడు ఫస్ట్ థ్రెడ్ తీసుకొని, అంటే సేమ్ కలర్ థ్రెడ్ తీసుకొని దానికి మనము బ్యాక్ సైడ్ అదే 2 లేయర్స్ తీసుకోవాలన్నమాట. అంటే స్ట్రాంగ్గా ఉన్నటికి 1 లేయర్ అనేది చాలామంది వేస్తారు, కానీ దానివల్ల త్వరగా తెగిపోద్ది. కాబట్టి 2 లేయర్స్ వేసుకొని ఆ 2 లేయర్స్ని అదే 2 లేయర్స్ తీసుకొని దానికి బ్యాక్ సైడ్ 3 వేసుకుంటే సరిపోద్ది. ఇప్పుడైతే మీరు ఫస్ట్ చూడండి, బాగా అబ్జర్వ్ చేయండి, అంటే ఏ విధంగా నేను స్టిచ్ చేస్తున్నాను అనేది. ఇప్పుడు మనము ఫస్ట్ అంటే 5 ఉంటాయి కదా, అవి జిగ్జాగ్ టైప్లో కాకుండా మనకి అంటే ఒక ఆర్డర్లో ఉండాలి కదా 5 అనేటివి. అందుకని మనం మార్క్ చేసుకున్నాం. ఇప్పుడు మార్కర్ తీసుకొని ఇప్పుడు మనం మార్క్ చేసుకుంటాం. అంటే మిడిల్ నుంచి మళ్ళీ స్టార్టింగ్కి మళ్ళీ మిడిల్ ఉంటుంది కదా, ఆ మిడిల్లోకి ఇప్పుడు మనం అనేది మార్క్ చేస్తున్నాం. ఆ మార్క్ మీదే ఆ మార్క్కి అటు సైడ్ అటు సైడ్ ఇటు సైడ్ కలిపి మనం ఇప్పుడు అనేది థ్రెడ్ తీసుకొని దాంతో కాజాలు అనేది వేస్తాం. చూడండి, 5 అయిపోయినాయి కదా. ఇప్పుడు మనం థ్రెడ్ తీసుకొని స్టార్టింగ్లో వేస్తున్నాను అన్నమాట. బ్యాక్ సైడ్ నుంచి అంటే 3 అనేది బ్యాక్ సైడ్ ఉంటుంది కాబట్టి వేస్తున్నాం. ఇలా గుచ్చుకొని దాన్ని మళ్ళీ అటు తీసుకొని మధ్యలో గ్యాప్ వచ్చేటట్టు మళ్ళీ ఆ పక్క గుచ్చుకొని మళ్ళీ కింద నుంచి మళ్ళీ పైకి తీసుకున్నప్పుడు మళ్ళీ కింద నుంచి ఆపోజిట్ సైడ్ నుంచి మళ్ళీ పైకి తీసుకొచ్చి మళ్ళీ అలాగా 3 టైమ్స్ అంటే 3 థ్రెడ్స్ వచ్చేటట్టు మనం ఇప్పుడు పైకి తీసుకోవాలి. అప్పుడే స్ట్రాంగ్గా ఉంటుంది. 2 లేయర్స్ తీసుకుంటే కొంచెం త్వరగా ఊడిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మనం 3 లేయర్సే తీసుకుంటాం. నేనైతే 3 లేయర్సే తీసుకుంటాను. చూడండి, 3 లేయర్స్ అయిపోయాయి కదా. ఇప్పుడు కింద నుంచి తీసుకొచ్చి అంటే ఇటు సైడ్ మనం స్టార్ట్ చేస్తాం, అటు సైడ్ ఏం చేయాలన్నమాట. అంటే అక్కడ నుంచే మనము అంటే మధ్యలో నుంచి దూడడం అనేది ఇప్పుడు అంటే కాజాలు పోయడం అనేది మనం చేస్తాం. ఇప్పుడు దాన్ని సూత్తో ఇలా అంటే జిగ్జాగ్ టైపు అంటే ఒక్క థ్రెడ్ కూడా అటు ఇటు పోకుండా మనం ఇప్పుడు దాన్ని తీసుకొచ్చి స్టార్టింగ్ థ్రెడ్ ఉంటుంది కదా, అంటే పై థ్రెడ్ ఉంటుంది కదా, దాని లోపల దూర్చి దాన్ని పైకి తీస్తాం. అది కూడా టైట్గా తీయాలి. లూజ్గా తీస్తే అంటే కాజా అనేది లావుగా కనిపిస్తుంది. దానివల్ల ఉక్స్ పెట్టినా కానీ అంతేం అనిపించదు. అంటే దేంట్లో కంటే అంటే దారంలో దూరిపోద్ది, ఈ కాజాల్లో కాకుండా అలాగ ఉంటుంది. ఇలాగ జిగ్జాగ్గా చేసి ఆపట థ్రెడ్ అనేది మనం తీయాలన్నమాట. అప్పుడే మనకి త్వరగా వచ్చేస్తుంది. ఈ విధంగా చూడండి, జిగ్జాగ్ అలా అని తీసేస్తే త్వరగా ఫాస్ట్గా అయిపోద్ది. మనకి వర్క్ అనేది త్వరగా ఫినిష్ అయిపోద్ది. చాలామంది అంటే బయట వాళ్ళకి బొటిక్ వాళ్ళకి కుడుతుంటారు కదా, వాళ్ళకైతే ఈ విధంగా ప్రాసెస్ అయితే కొంచెం త్వరగా అయిపోద్ది. మళ్ళీ ఇంకోటి, ఇప్పుడు దానికి ఏంటంటే మనము ఇటు సైడ్ వేయకూడదు అన్నమాట. దానికి మనం లాగి పట్టుకుంటే ఇటు సైడ్కి అనేది థ్రెడ్ వస్తుందో అటు సైడ్ మనం కింద కూర్చి అప్పుడు వెనకాల ముడి వేయాలి. ఇప్పుడు చూడండి, అంటే స్ట్రైట్ లైన్ లాగా ఉంది కదా, లేకపోతే వంకల టింకలుగా ఉంటుంది అన్నమాట. అంటే ఇటు సైడ్కి కానీ వేసి ఉంటే ఇప్పుడు ఆ విధంగా ఇది కూడా మనం బ్యాక్ సైడ్ వేసుకునేటప్పుడు ఓన్లీ థ్రెడ్కే మనం ముడి వేయకూడదు, కొంచెం క్లాత్ని కూడా తీసుకొని ఆపటి మనం వేయాలన్నమాట. అప్పుడైతే స్ట్రాంగ్గా ఉంటుంది. చూడండి ఎంత స్ట్రాంగ్గా ఉందో. ఇప్పుడు సేమ్ అన్నిటికీ మిగతా వాటికి కూడా అలాగే 5కి అలాగే వేయాలన్నమాట. ఇంక 4 ఉన్నాయి కదా. చూడండి ఎంత బాగా వచ్చాయి, అంటే నీట్గా వచ్చాయి కదా. ఈ విధంగా వస్తాయి అన్నమాట. థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ మై ఛానల్.